దేవునికి స్తోత్రం. వాళ్ళ గురించే ఎన్నోసార్లు మనం ఈ మాట చెప్పుకున్నాం. ఏం మాట అది? మీరు ఆన్లైన్లో వాక్యాన్ని వినండి, తప్పులేదు. మీ ఖాళీ సమయాల్ని వ్యర్థమైన వాటిని చూడకుండా వాక్యంతో గడపండి, తప్పులేదు. దేవుని వాక్యం మీద మీకున్న అపేక్షను బట్టి, వ్యామోహాన్ని బట్టి ఖాళీ చేసుకుని మరి రాత్రి సమయములందు దేవుని వాక్యాన్ని మరలా పెట్టుకొని మీరు ధ్యానించండి, తప్పులేదు. కానీ సహవాసంలో లేకపోతే మాత్రం వ్యర్థమైపోద్దని పలుమార్లు మీకు చెప్పడానికి జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మాట చూస్తారు. మనకు ప్రకటించబడ్డట్టే ఆన్లైన్లో ఎల్లకాడికి వచ్చి నియమాలు కూడా వాక్యం ప్రకటించబడింది, కానీ వారు విన్న వారితో కలిసి ఉండలేదు కనుక ఆ వాక్యం వారికి నిష్ఫలమైపోయిందని. సహవాసములో ఉండేవారికి ఉండే ఆశీర్వాదం, సహవాసాన్ని ఇప్పుడు వాక్యం ఎక్కడైనా ఒకటే అన్న మీరు సూపర్, మీకున్న తెలివితేటలు నాకు లేవు, కరెక్టే. ఏదైనా ఒకటి, అదే ఇక్కడికి వచ్చి అంటున్నావు పెద్ద, నువ్వు చదువు లేక అలా మాట్లాడుతున్నావు కానీ ఓకే, ఒప్పుకున్నాను. మరి వాక్యం యొక్క బలం వాక్యం ద్వారా నీకు వచ్చినప్పుడు సహవాస బలం ఎట్టవుతుంది? సంఘం యొక్క, మందిరం యొక్క, సహవాసం యొక్క ఆశీర్వాదం ఏమి ఉండదా క్రైస్తవుడికి? మందిరంలో, సంఘంలో, సహవాసంలో మోకాళ్ళ మీద ఉంటే, ప్రార్థనలో ఉంటే, ఆరాధనలో ఉంటే, బలలో పాలు పొందితే వచ్చే ఆశీర్వాదం సోఫాలో, టీవీలో నీకు వచ్చుద్దా? అదే వాక్యం అంటే మీరు యాదస్థంగా మాట్లాడదాప, ఈ వాక్యమే విన్నాం మేము. కరెక్టే, నీ పాయింట్ సూపర్. వాక్యం వల్ల వచ్చిన బలం నీకు వచ్చేసింది. మరి మిగతా సహవాస బలం ఎవడిస్తాడు నీకు? అది ఎవడో చెప్పినట్టు నువ్వు కూడా గుడ్డే బిస్కెట్ పెట్టి నేను రొట్టి విరగానే అక్కడ బిస్కెట్ ఇరిచేస్తావా? కిన్లే వాటర్ బాటిల్ తాగేస్తావా? ఈ బలం వచ్చేస్తుందా నీకు? మీలో మీరు జీవము గల వారకున్నట్లుగా ఇందులో పాలు పొందమని చెప్పాడు. అంచె దినమున పునరుత్థానములో పాలు పొందే శక్తి మీకు వస్తుందని చెప్పాడు. నిమిషంలో బోర మోగితే రెప్పపాటుగా లేచి అభిషేకం మీలో ఉంటుందని చెప్పాడు. ఒకవేళ నీ శరీరం చచ్చిపోయినా నీ ఆత్మలో ఆ శక్తి పునరుత్థాన బలం ఉంటుందని మాట్లాడాడు. ఈ భూమి మీద ఎన్ని పోరాటాలు వచ్చినా దేవుని మూలముగా జీవించే శక్తి నీలో ఉంటుందని, నాలో నీవు, నీలో నేను కలిసి ఉంటామని, ఇన్ని ఆశీర్వాదాలు బలంలో ఉంటాయి. ఇంటికాడ కూర్చొని, సోఫాలో కూర్చొని మాట్లాడేది ఏంది అసలు? పెద్ద తెలివి అనుకుంటున్నావా? నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే వాక్యం కానీ ఇదే సహవాసం లేకపోతే దెబ్బతినేస్తావు. ఏ క్రైస్తవుడు ఒంటరిగా పరిపూర్ణత చెందలేడని వాక్యం చెబుతుంది. సంఘం కావాలి, సహవాసం కావాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోమని, ఒకరి కోసం ఒకరు స్వస్థత కోసం మొరపెట్టమని, ఒకరినొకరు ఆదరించుకోమని, ఒకరినొకరు హెచ్చరించుకోమని, ఒకరినొకరు పురికొల్పోమని, ఇన్ని వాక్యాలు ఉంటే ఒకడో వేయాలి, నువ్వే ఒకడవే. నువ్వు ఎవరితో కలిసేది లేదు, సహవాసం లేదు, సంఘం లేదు.